వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయాన్ని దర్శించి పూజలు. గిరిజన సంక్షేమ మరియు స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. గ్రామంలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఘనంగా ఆడి కృతక మహోత్సవం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం అరవపాలెం గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడి కృతిక మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ధర్మకర్త నల్లారెడ్డి సుందరరాజారెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆడి కృతిక వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణ, స్వామివారికి వేద పండితులచే కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినాన్ని ఆడి కృతిక మహోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా రాత్రి గ్రామోత్సవం జరిగింది. మహోత్సవానికి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు, తీర్థ ప్రసాదాలు సేకరించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారికి ఉదయం వసంతోత్సవం జరిగింది. పలు గ్రామాల నుంచి కాబిళ్లతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు తలనీలాలు సైతం స్వామివారికి అర్పించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
लंबोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः विनायकाय नमः धूमकेतवे नमः गणाध्यक्षाय नमः बालचंद्राय नमः गजाननाय नमः वक्रतुंडाय नमः शूर्पकर्णाय नमः हेरम्बाय नमः स्कन्दपूर्वजाय नमः मूषिकवाहनाय नमः कुमारगुरवे नमः श्री महागणाधिपतये नमः नानाविध परिमళपत्र पुष्पाक्षत पूजा नमस्कारान् समर्पयामि। తిరుపతి జిల్లా వాకాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కాటంరెడ్డి రామలింగారెడ్డి పుట్టినరోజు వేడుకలు వాకాడులోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. కాటంరెడ్డి రామలింగారెడ్డి నివాసానికి చేరుకున్న ఆయన అభిమానులు భారీ గజమాలలు సాలువాలతో సత్కరించారు. రామలింగారెడ్డి చేత పుట్టినరోజు కేక్ ను కట్ చేయించిన అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. నిరుపేద పక్షపాతి సాయం కోరి వచ్చే వారికి అండగా నిలుస్తున్న రామలింగారెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉన్నతంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు రామలింగారెడ్డి అభిమానులు తెలిపారు. చూడుబా ఓకే ఓకే యాండవ అన్నా ఓకేనా తలకు దించిన ఓకే రైట్ ఆయన గంటలు పడ్డ ముందు జర దుఃఖం అవుతారా జర్రా ఓకే ఓకే ఫోటో కూడా దాంట్లోనే వచ్చింది క్లారిటీ ఆయన వచ్చి నన్ను గుండా ఎట్లా తెలుసా వాడు సినిమా బుద్ధులు తీసుకుంటే ఎట్లా ఓకే ఓకే वीडियो में छे फोटो मारो दो ये मारो फोटो नीचे का वीडियो में रनिंग ట్రే అంటావు నువ్వు కట్ చేసుకోవా
ఎక్కువ పెట్టవా మళ్ళా చలో తిరుపతి జిల్లా పాకాడు మండలం వెంకటరెడ్డిపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, అలాగే హైమావతమ్మ, లావణ్య, మధు కిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల హార్దిక సహకారంతో భక్తులు భగవన్నామ స్మరణల మధ్య కళ్యాణ మహోత్సవం రమణీయంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దేవి అనంతబాబు, అరసి నరేష్ శర్మలు కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. కార్యక్రమంలో గురుబిడ్డలు, గ్రామస్తులు, గురుస్వాములు పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. సభ్యులు లావణ్య, మధు కిరణ్ రెడ్డి, అలానే లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి, సుచరిత్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. గుడి బిడ్డలందరూ కూడా వారి సహాయ సహకారాలతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. విఘ్నేశ్వరస్య సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు స్వధనార్థం క్షేమాయ పునర ఆగమ నాయ చ. సహస్రనామ పురుషాయ సాక్షిణే ఓం హరి ఓం.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వెలిసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాన్ని దర్శించి పూజలు చేశారు. ఆలయం వద్ద ఆమెకు ఆలయ సహాయక కమిషనర్ ప్రసన్న లక్ష్మి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సంధ్యారాణి ఆలయంలోని పరివార దేవతలను దర్శించుకున్న అనంతరం సంధ్యా సమయంలో అమ్మన్నకి జరిగే ప్రత్యేక హారతుల కార్యక్రమంలో పాల్గొని చెంగాళమ్మను దర్శించుకున్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. పూజల అనంతరం ఆస్థాన మండపంలో మంత్రికి ఈవో చేతుల మీదుగా ఆలయ మర్యాదలు అందించారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరిగిన సుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి వచ్చి చెంగాళమ్మను దర్శించుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోటి రమేష్, కార్యదర్శి ఏజీ కిషోర్, బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చిట్టేటి పెరుమాళ్, టీడీపీ నేతలు అలవల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అదృష్టం. ముఖ్యంగా మా సోదరి విజయశ్రీ గారు ఇక్కడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండటం నిజంగా ఈ ప్రజలందరి తాలూకా అదృష్టం. ఈరోజు నాకు ఈ గుడి తాలూకా 500-600 సంవత్సరాల క్రితంది అంటే నిజంగా హిందూ ధర్మం, హిందూ శాస్త్రాలు, పురాణాన్ని పూర్వీకులు మనం అనుసరిస్తున్నటువంటి సనాతన ధర్మానికి గొప్పతనం ఏమిటి అనేది ఇలాంటి టెంపుల్స్ చూస్తున్నప్పుడు తెలుస్తుంది. చాలా సంతోషంగా ఉంది. అమ్మ దర్శనం కలిగినందుకు, ఆ దర్శనం కల్పించినందుకు మా సార్కి అలాగే మా సోదరికి హృదయపూర్వక నమస్కారం. రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్తిరస్తు. యావత్సీవ దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధిరస్తు. పరదేవతా సంపూర్ణానుగ్రహ ప్రసాదేన సకల కార్య ఆనుకూలత శుభఫలాప్తిరస్తు. తథాస్తు. సమస్త సన్మంగళాని భవంతు. బాబు కూడా వచ్చింది బాగుంది. ఇక్కడ రావట్లేదు వాళ్ళకి బ్రహ్మణో తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా దువ్వూరు రాజశేఖర రెడ్డి నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లవేళ అందుబాటులో ఉంటూ వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. తనపైన ఉన్న నమ్మకంతో తనను అధ్యక్షుడిగా ఎంపిక చేసిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ కి, పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ తానికి నానాజీకి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం అధ్యక్షులు రాజశేఖర రెడ్డిని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సాల్వాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం సభ్యులు కందలి శ్రీనివాసులు, గోను కోటయ్య, మండల టీడీపీ కార్యదర్శి నెలటూరు చిరంజీవి, సీఈఓ రాజనేని రామానాయుడు, బీసీసీఎల్ అధ్యక్షులు మేకల కుమార్, నాయకులు ఓడూరు సతీష్ రెడ్డి, యశ్వంత్, మేకల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో చేయనటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే సంవత్సరం కూడా పూర్తి కాకముందే సొసైటీలకి పర్సన్ ఇన్ఛార్జ్లుగా 3 మెన్ కమిటీ నిర్మించి ఈ యొక్క రైతుల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మన తిప్పగుంటపాలెం సొసైటీకి సంబంధించినటువంటి ఈ పరిధిలో ఉన్న ప్రతి రైతు కూడా మన సొసైటీని ఉపయోగించుకొని దీని యొక్క ద్వారా లబ్ధి పొందుతూ సొసైటీ అభివృద్ధికి కూడా సహాయపడే విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి సొసైటీ చైర్మన్గా మన రాజశేఖరన్కి, అదేవిధంగా కందల సేనయ్యకి, గోనుకోట గారికి కూడా చిలకూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున మరియు చిలకూరు మండల ప్రజల తరఫున శుభాకాంక్షలు. అనేక రకాలుగా డెవలప్ చేస్తూ రైతులకు ఎరువులు కానీ, విత్తనాలు కానీ, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ చేస్తూ వచ్చాము ఇప్పటి వరకు. ఇంకా కూడా భవిష్యత్తులో ఈ కొత్త కమిటీ బాగా చొరవ తీసుకొని కేంద్ర సహకార బ్యాంకు నుంచి ఫండ్స్ తెచ్చి లోన్లు కూడా విరివిగా ఇచ్చి అదే సమయంలో మన సంఘము
2004లో మెర్జ్ అయినప్పుడు అప్పటికి మనది ఆదాయంలో ఉండింది కాబట్టి వైబుల్గా మన సొసైటీ మండలానికి ఒక సొసైటీ చేసినప్పటికీ మన తిప్పకొండపాలెం సొసైటీని వైబుల్గా వదిలేసి దీన్ని ఇక్కడే సపరేట్గా పెట్టారు. కానీ కాలానుగుణంగా కొన్ని పరిస్థితులు ప్రభుత్వ ఇట్లు కానీ మీ వాతావరణ పరిస్థితులు కానీ కొన్ని అప్పులు పేర్కొని పోయి ఉన్నాయి మన సంఘంలో. వాటి మీద కూడా కమిటీ వారు పూర్తిగా దృష్టి పెట్టి మీ ముందుకు తీసుకొస్తాం. వాటిని సాధ్యమైనంత త్వరగా మనం దాన్ని క్లియర్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. కంగ్రాచులేషన్స్. కానీ రామయ్య మనకు రామానాయుడు గారు పూర్తిగా అన్నింటినీ కూడా మనకు విశదీకరించి చెప్తా వచ్చాడు. ఒక ధాన్యం ప్రొక్యూర్మెంట్లో మాత్రం వెనకబడ్డది మన సొసైటీ. కూటమి ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుధ్య కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అమలు చేసేంత వరకు సమ్మె ఆపే ప్రసక్తి లేదని సమ్మె కొనసాగిస్తామని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె 9వ రోజుకు చేరింది. అదే బాటలో పారిశుధ్య కార్మికులు సమ్మె బాట పట్టి 6వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 7 సంవత్సరాల నుండి వారి సమస్యలు పరిష్కరిస్తామని, పాలకుల వాగ్దానాలతో ప్రభుత్వాలు మారిపోతున్నాయని, వారి పరిస్థితి ఎవరూ పట్టించుకుని వారే లేరని, వాళ్లు చాలని జీతాలతో పడుతున్న బాధలు అర్థం చేసుకుని ప్రభుత్వం కమిటీని వేసే ఉన్నతాధికారులతో మంత్రులతో వెంటనే చర్చలు జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె జరుగుతున్న శిబిరానికి అంగన్వాడీ వర్కర్స్ చేరుకుని తమ పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జిల్లా కార్యదర్శి ధారా కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు జోగి శివకుమార్, సిఐటియు గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి బివి రమణయ్య, అడపాల ప్రసాద్, గుర్రం రమణయ్య, అంగన్వాడీ వర్కర్స్ రూరల్ అధ్యక్షురాలు ఇంద్రావతి తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు ఇంజనీరింగ్ కార్మికులందరూ కలిసి 9వ రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన ఇంజనీరింగ్ కార్మికులు బడుగు బలహీన వర్గాలకు చెందినవారు. వీళ్ళు చాలీ జీతాలతో జీవనం గడుపుతున్నారు. వీళ్ళకి కేవలం ప్రభుత్వం 15,000 రూపాయల జీతాలు మాత్రమే ఇస్తుంది. కానీ మన జీవో నంబర్ 36 ప్రకారం మన వీళ్ళకి 21,500 కానీ లేకపోతే 21,000 కానీ ఇవ్వాలి. ఈ యొక్క సమస్యను పూర్తి ప్రభుత్వం అడగడం జరిగింది. ఈ సమస్యను ప్రభుత్వం చర్యలు తీసుకొని వీళ్ళకి జీతాలు పెంచాలని తెలియజేస్తూ పట్టణ కార్యదర్శి ధారా కోటేశ్వరరావు. గత 9 రోజులుగా సమ్మె నిర్వర్తిస్తూ వస్తున్నాము. ఈ సమ్మె ఎందుకంటే గతంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గతంలో జరిగినటువంటి మాకు హామీలు అమలు చేయలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం. అందుకని ఖచ్చితంగా మాకు ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దయచేసి మా ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు 15,000 ఇస్తుంటే వాటిలో 13,000 మాత్రమే చేతికి వస్తుంది. మరి ఆ 13,000తో వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ భార్య పిల్లల్ని ఏ విధంగా చాపుకోవాలి? అందుకని దయచేసి ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలి. అదేవిధంగా 36వ జీవో ప్రకారం ఉన్నటువంటి సంక్షేమ పథకాలు మున్సిపాలిటీ కార్మికులకు అమలు చేయాలి. అదేవిధంగా చనిపోతే మాకు మా పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా 62 సంవత్సరాలకి రిటైర్మెంటు మాకు కూడా ఇవ్వాలి. గవర్నమెంట్కి ఏ విధంగా ఇస్తున్నారో పర్మనెంట్ ఎంప్లాయీస్కి అదేవిధంగా మాకు కూడా ఇవ్వాలి. అదేవిధంగా చనిపోతే వర్కర్స్ చనిపోయినప్పుడు 5 లక్షల నుంచి 7 లక్షల వరకు అమలు చేయాలి. దయచేసి మా యొక్క 36వ ప్రకారం ఖచ్చితంగా మా అందరికీ అమలు చేయాలని సిఐటి తరఫున మాట్లాడుతున్నాను. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. 2వ ఏడాది పెట్టింది. ఎన్నికల్లో ఏం చెప్పారు? ఎన్నికల ముందు వాగ్దానాలు మున్సిపల్ పారిశుధ్య కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తాం, మీకు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం, మీ సమస్యలు మేము తీరుస్తాం.
ఎక్కడ తీర్చారు? ఎక్కడ? ఇప్పుడు మీరు చెప్పేది ఒకటే, పేపర్ ప్రకటన ద్వారా, నాయకుల ద్వారా ప్రతిరోజు వాట్సాప్లో కానీ పేపర్లో కానీ ఏమనుకుంటుందంటే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలిపినా మేము కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉన్నాం, వాళ్ళ సమస్యలు మేము పరిష్కరిస్తామంటున్నారు. సంక్షేమ పథకాలు అందుబాటులో ఎవరు అర్హులో మేము గుర్తిస్తున్నాం, అందరికీ సంక్షేమ పథకాలు వర్తించేటట్టుగా మేము చేస్తాం, ఇంటింటికి తిరుగుతున్నాం, అదే పనిగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం అంటున్నారు. మరి ఎక్కడ అందిస్తున్నారు? వీళ్ళందరూ అర్హులు కాదా? మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీర్ కార్మికులు వాళ్ళకి వచ్చేదంతా 13,300 రూపాయలు, అన్ని కటింగ్లు పోను 13,300 రూపాయలు వస్తుంది. ఇంటి అంతా 5,000 పోను ఎంత వస్తుంది? 8,000. 8,000తో పిల్లల చదువులు, కరెంటు బిల్లులు, వాళ్ళ కుటుంబం పోషణ, వాళ్ళ తిండి, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు సరిపోతుందా? లేదు. అది మీకు తెలుసు కదా. మరి వాళ్ళు ఎందుకు అర్హులు కారని మేము సీటుగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కాలయాపన చేయబాకండి. ఫెడరేషన్ నాయకులతో రాష్ట్రంలో కూర్చొని చర్చలు జరిపి మంత్రివర్గం ఓపిక చేసుకొని ఆ డిపార్ట్మెంట్లో ఫైల్ ఉంది, ఈ డిపార్ట్మెంట్లో ఫైల్ ఉందని తాచారం చేయకుండా ప్రజానికానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దయచేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ప్రజా జీవనానికి ఇబ్బంది కలగకుండా మీరు తక్షణం చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళే గొంతమ్మ కోరికలు కోరటంలో న్యాయమైన కోరికలే కోరుతున్నారు. మీరు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? మీరు న్యాయమైన కోరికలే కోరుతున్నారు. ఈ సమస్యలు మేము తీరుస్తామని మంత్రివర్గం చెప్తుంది. ఏంది ఈ సంవత్సరం నుంచి చెప్పడం? మాకు ఇవన్నీ వద్దు, ఈ నిర్దిష్టమైన హామీలు కావాలి. కళ్ళబొల్లి మాటలు మాకు వద్దు. నిర్దిష్టమైన హామీలతో మాకు న్యాయమైన కోరికలు, మా డిమాండ్లు న్యాయం చేయండి. అప్పటి వరకు ఈ పోరాటాలు కొనసాగిస్తాం. తాడో పేడో తెలుసుకునేంతవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదు. కానీ సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయాన్ని దర్శించి పూజలు. గిరిజన సంక్షేమ మరియు స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. గ్రామంలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఘనంగా ఆడి కృతక మహోత్సవం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం. ఇవి ఇప్పటివరకు నబుల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.